ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ వారం అంటే 5వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి. ఆదాయం పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, ఉద్యోగస్తులకు, మరి వీరందరికీ అసలు మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అనే దాని గురించి మాకు తెలియచేయండి. తప్పకుండా తల్లి. వృషభ రాశి వారికి ఈ మే 5వ తేదీ నుండి ఆదివారం నుండి శనివారం 11వ తేదీ వరకు కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలములో ఇన్ టైం లోపల పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్లకు ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందడము కూడా ఉంటుంది. కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ నుండి ఊహించని విధముగా అనుకోకుండా మేము ఉన్నాంలే చేద్దాం పట్టండి అనటం చేయటం అలాంటివి జరుగుతాయి కాక. మొండి బాకీలు ఏవైతే ఉంటాయో ఎవరైనా ఎప్పటి నుంచో రాక మేము అడిగడిగి చాలా అయింది, మాకు అడగలేకపోతున్నాము, ఏమనలేకపోతున్నాము, ఒక రకంగా అయిన వాళ్ళు ఒక రకంగా కావాల్సిన వాళ్ళకే చేశాము, ఇవ్వలేదు, లేదు బయటి వాళ్ళైనా ఏం అనలేని పరిస్థితులు ఉన్నాయి అని ఏవైతే అనుకుని వదిలేసి ఉంటారో అవి కొన్ని రావటానికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. దీర్ఘకాలిక రుణాలను తీర్చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు తీర్చలేక కాదు, ఏదో సరేలే అని అనుకుని వదిలేయటము, లేకపోతే సమయానికి కుదరక చేయటము, సమయాభావం వల్లనో వీళ్ళు మర్చిపోవడం వల్లనో అలా ఎంతకాలం అని దీన్ని పెట్టుకుంటాము అని ఒక్కసారిగా గుర్తుకు వచ్చి పిలిచి ఇదిగోనైనా నువ్వు తీసుకుపో నీ డబ్బు నువ్వు అని చెప్పి పిలిచి ఇవ్వటం లాంటివి జరుగుతాయి, ఇచ్చేస్తారు. అలాగే నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు చేసుకోవటం, కొత్తగా ఇల్లు కొనడం లేదా ఫ్లాట్స్ కొనుక్కోవడం లేదా స్థలం కొని కట్టుకోవాలి అనుకునేటువంటివి కానీ ఇవి ఒక కొలిక్కి వచ్చేటువంటి ఇది కనపడుతూ ఉన్నది ఈ వారం. అలాగే ఇంట బయట పరిస్థితులు వీళ్ళకు బాగా అనుకూలిస్తాయి ఈ వారం. ఇంట్లోనూ అనుకూలిస్తాయి, బయట కూడా బాగా అనుకూలించేటువంటిదిగానే ఉన్నాయి గాక. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయం కావటం అనేటువంటిది కూడా ఉంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు. అలాగే ఆ ప్రయాణాలు చేసినటువంటి పరిచయం అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయాణం చేస్తూ వాళ్ళ వల్ల కొంత లాభాలు పొందుతారు అనేటువంటిది కూడా ఉంది. సద్య ఫలితం, వెంటనే లాభాలు. అరే అనుకోకుండా పనికి పోయాము, వాళ్ళు ఏదో కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, నేనున్నానని వెంటనే డబ్బు పంపించేస్తాడు, మనకు పెట్టుబడి పెట్టాడు, ఇలాంటివి ఏవో వాళ్ళ అనుకూలాన్ని బట్టి జరుగుతాయి గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మరింత లాభసాటిగా ఈ వారము ఉండబోతున్నది, లాభదాయకముగా ఉన్నది. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయము కలిగి ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మెప్పు పొందేటువంటి అవకాశం ఏర్పడుతున్నది. అలాగే రాజకీయ సంబంధమైనటువంటి సమావేశాలకు వీళ్లను రమ్మని పిలవటం జరుగుతుంది గాక. సరే వీళ్ళకు రాజకీయాల్లోనే ఉండేటువంటి వాళ్లకు ఎలాగో యోగవంతముగా ఉన్నది, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు వీళ్లకు చాలా మంచి యోగముగానే ఉన్నది. గురువు ఎప్పుడైతే మేషములోకి ప్రవేశించినాడో కొన్నిటికి అనానుకూలత చేసి కొన్నిటికి అనుకూలము చేయడానికి దోహదపడుతుంది గురువు. ఎప్పుడు కూడా అన్నీ ఇవే చేస్తాడు అనడానికి ఉండదు, కొన్ని యోగాలను ఇస్తాడు. అంటే నీచత్వము భంగమై రాజయోగం అని చెప్తూ ఉంటాం మనం, అలాంటి యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే మనం చెప్పలేం. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ల టైం కూడా కాబట్టి వాళ్ళు మాకేం లేని అనుకుంటూ ఉంటారు. ఎవరిది వాళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మలుచుకోగలిగితే నిజంగా అనుకున్నటువంటి స్థానంలో వాళ్ళు కూర్చోవటానికి చాలా అనుకూలవంతంగానే ఉంటుంది గాక. అలాగే గృహమునకు వీళ్ళ ఇంటికి బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రావటం లాంటివి జరుగుతాయి.
మామూలుగా. అలాగే చిన్న చిన్నపాటి వివాదాలు ఈ వారంలో ఉన్నప్పటికీ అవి సమసిపోయి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి, ఈ రాశి వాళ్ళు ఇంకా మాకు మేలు జరగాలి, ఏం చేసుకుంటే మాకు ఇంకా మేలుగా ఉంటుంది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికి వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా అవసరము వీళ్లకు ఈ వారము అని తెలియజేస్తున్నాను. ఓకే. ఓకే గురుగారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనే దాని గురించి చెప్పారు. మరి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆదాయపరంగా బాగుందమ్మా, చాలా అనుకూలంగా ఉన్నది. ఆదాయం బాగుంది, మొండి బాకీలు వస్తాయి. మొదట్లోనే తెలియజేస్తున్నాను కదా, ఖచ్చితంగా మొండి బాకీలు అవి వస్తాయి, అనుకూలవంతంగా ఉంది. వృషభ రాశి వాళ్లకు వీళ్లకు మాట మీద విలువ పెరుగుతుంది. నలుగురిలో మాట్లాడినప్పుడు వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, వీళ్ళని ఆదరిస్తారు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వీళ్లకు. ఎన్ని మాట్లాడినా ఈ వారం ఖచ్చితంగా చాలా అనుకూలవంతంగా ఉంది.